నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెంబి మండలంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశంలో ఎండి అవేజ్, చంద్రశేఖర్ గౌడ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ముందు ఆవేదన వెళ్లగక్కారు. తమను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదని, ఎలాంటి కార్యక్రమాలకు పిలవడం లేదని ఫైర్ అయ్యారు. కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందడం లేదని, పెంబి మండలంలో ఇళ్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని ఆరోపించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని వాపోయారు. అటవీ అధికారులు పోడు భూములను లాక్కోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కాంగ్రెస్ కార్యకర్తల అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెంబి మండలంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశంలో ఎండి అవేజ్, చంద్రశేఖర్ గౌడ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ముందు ఆవేదన వెళ్లగక్కారు. తమను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదని, ఎలాంటి కార్యక్రమాలకు పిలవడం లేదని ఫైర్ అయ్యారు. కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందడం లేదని, పెంబి మండలంలో ఇళ్లు ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని ఆరోపించారు. కూడా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని వాపోయారు. అటవీ అధికారులు పోడు భూములను లాక్కోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలకు స్పందించిన తీరుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏమైనా మాట్లాడటం జరిగిందా? ఏం చెప్తున్నారు వాళ్ళు? మురళి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశాలు అయితే రసభాసగా మారుతున్నాయి. ఇప్పటికే ఇటు చెన్నూరు నియోజకవర్గం కావచ్చు, ఆదిలాబాద్ లో ఇటు ముత్తూరులో కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి ఈ సమావేశాలు అయితే ఇటు సీనియర్ నేతలతో పాటు కొత్తగా పార్టీని చేరినటువంటి నేతల మధ్యలో అయితే వైరాలు అయితే బయటపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాజాగా ఏదైతే ఈ రోజు నిర్మల్ జిల్లా పెంబి మండలంలో నిర్వహించినటువంటి సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి పార్టీ పరిశీలకులు ఎండి అవేజ్ తో పాటు చంద్రశేఖర్ గౌడ్ తో పాటు ఇటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అయితే తమ అక్కసును అయితే వెళ్లబుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 10 ఏళ్లలో కూడా పూర్తిగా తాము పార్టీని వీడలేదు, పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా మొదటి నుంచి తాము కష్టపడ్డాము, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా స్థానిక నాయకులతో పాటు ఎమ్మెల్యే వెడమ బొజ్జు కూడా తమను పట్టించుకోవడం లేదంటూ కూడా వారైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఇటు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకి తమను పిలవడం లేదు. అంతేకాకుండా ఇటు పెంబి మండలానికి సంబంధించి ఇండ్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారంటూ కూడా వారైతే ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా కొత్తగా పార్టీలో చేరిన వారికి మాత్రమే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారంటూ కూడా వారైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాము ఎన్నో ఏళ్లుగా ఇటు పోటీ చేసుకుంటున్నటువంటి ఆ పోడు భూములను సైతం ఇటు అటవీ శాఖ అధికారులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. తమని అటవీ అధికారులు వేధించడం సరికాదు. ఈ విషయంపై పూర్తిగా ప్రభుత్వంతో చర్చించి తమకు న్యాయం జరిగే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. ఈ కేవలం ఒక నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన సంస్థాగత మీటింగ్లోనే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా ఇవే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొత్తగా పార్టీలో వచ్చిన వారి పెత్తనం పెరిగిపోవడం, పూర్తిగా పార్టీని నమ్ముకున్న వారు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారిని పట్టించుకోకపోవడంతో ఇటువంటి ఇటు ఈ రెండు వర్గాల మధ్యనైతే కొత్త పాత నేతల మధ్య కూడా వర్గ పోర్లు కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధిష్టానం కూడా దృష్టి పెట్టి వీటిని తగ్గించకపోతే మాత్రం రానున్న రోజుల్లో పార్టీకి కూడా పూర్తిగా నష్టం వాటిలో అవకాశాలు కూడా ఉన్నాయి మురళి.